బొర్రా గోపిమూర్తి ఉభయ గోదావరి జిల్లాల పీడిఎఫ్ ఎమ్మెల్సీని ఏదైతే 2 జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి 5వ తారీఖున ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలోకి సంబంధించి 9వ తారీఖున అది కౌంటింగు జరిగినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఆ కౌంటింగ్లో ఏదైతే ఈ 2 జిల్లాల ఉపాధ్యాయ అధ్యాపకులు పెద్ద ఎత్తున పీడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నన్ను పెద్ద ఎత్తున ఆదరించి ఈ ఉమ్మడి రాష్ట్రంలోనే ఒక రికార్డు మెజార్టీ 3906 రికార్డు మెజార్టీ 9163 ఓట్లతో నన్ను గెలిపించడం జరిగింది. ఈ విజయాన్ని ఏదైతే మా దివంగత నేత ఎమ్మెల్సీ సాబ్జీ గారికి అంకితం ఇస్తా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ఈ నన్ను గెలిపించినటువంటి 2 జిల్లాల ఉపాధ్యాయ అధ్యాపకులకి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను 26 సంవత్సరాల ఉద్యోగ జీవితంలో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఫెడరేషన్కి మండల జిల్లా రాష్ట్ర స్థాయిలో అనేక బాధ్యతలు నిర్వహించి అనేక పోరాటాల్లో పాల్గొన్నాను. అటువంటి సందర్భంలో ఉపాధ్యాయుల హక్కుల కోసం, ఉపాధ్యాయుల రాయితీల కోసం, ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం అనేక పోరాటాలు నిర్వహించి ఉపాధ్యాయుల హక్కులు రాయితీలు సాధించడంలో కీలక భూమిక పోషించాను. ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణలో కీలక భూమిక పోషించానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను ప్రచారానికి వెళ్ళినటువంటి సందర్భంలో ఈ రోజున ఉపాధ్యాయ అధ్యాపక సమస్యలు, మేనేజ్మెంట్లో వారి అనేక సమస్యలు ఈ రోజున నా ముందుకి రావటం జరిగింది. ఇది జిల్లా పరిషత్ హై స్కూల్ టీచర్ సమస్యలు కావచ్చు, మున్సిపల్ టీచర్ల హై స్కూల్ సమస్యలు కావచ్చు, ఎయిడెడ్ టీచర్ల సమస్యలు కావచ్చు, ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, అదేవిధంగా ఆశ్రమ పాఠశాల, బీసీ వెల్ఫేర్, అనేక ఉపాధ్యాయ సమస్యలతో పాటు ఈ రోజున కాలేజీకి సంబంధించి ఎయిడెడ్ కాలేజీలు, గవర్నమెంట్ కాలేజీలు సంబంధించి అనేక లెక్చరర్స్ యొక్క సమస్యలు కూడా నా దృష్టికి రావటం జరిగింది. అంతేకాకుండా ప్రైవేట్ విద్యారంగంలో పనిచేస్తున్న ఉపాధ్యాయ అధ్యాపకులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి సహాయం అందట్లేనటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే గత మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ప్రతిపక్ష నాయకుడిగా ఎమ్మెల్యే ప్రచారం చేస్తున్నటువంటి సందర్భంలో గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే జీవో 117 రద్దు చేస్తారని చెప్పి చాలా స్పష్టమైనటువంటి హామీ ఇవ్వటం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఆ 117 జీవోని రద్దు చేయకపోగా దాని స్థానంలో మరొక జీవోని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. కాబట్టి ప్రాథమిక విద్యను లేదా ఉన్నత విద్యను నిర్వీర్యం చేసేటువంటి జీవోల్ని రద్దు చేసి ఈ విద్యారంగ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఉన్నత పాఠశాలలో PG2ని ఇచ్చి వారి యొక్క సమస్యల్ని పరిష్కరించకుండా దాంట్లో ప్రమోషన్ కింద ట్రీట్ చేయకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు వ్యవస్థనే తీసేస్తామనే సంకేతాలు కూడా ఇస్తున్నారు. ఉన్నటువంటి వ్యవస్థను బలోపేతానికి చర్యలు తీసుకోవాలి తప్ప వ్యవస్థను తీసేయటం కరెక్ట్ కాదు. అంతేకాదు వారిని ప్రమోషన్ కింద ట్రీట్ చేస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి PGTకి ఉన్నటువంటి నిబంధనలన్నీ కూడా వర్తింపచేసే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఎయిడెడ్ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి టీచర్లకు సంబంధించి హెల్త్ కార్డు కానీ లేదా పెన్షన్ని వర్తింపచేయాలా, మున్సిపల్ టీచర్లకు సంబంధించి GPFని, అదేవిధంగా ప్రమోషన్లో ట్రాన్స్ఫర్స్, సర్వీస్ రూల్స్ని అమలు చేయాలని చెప్పి, ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, గిరిజన ప్రాంతంలో పాఠశాలకు సంబంధించి వాళ్ళకి నైట్ డ్యూటీలు, టర్మ్ డ్యూటీలు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అవి లేకుండా చూడాలని చెప్పి జీవో నెంబర్ 3ని పునరుద్ధరించాలని చెప్పి, ఎయిడెడ్ కళాశాలలో పనిచేస్తున్న అన్ఎయిడెడ్ సిబ్బందికి మినిమం టైం స్కేల్ ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా గవర్నమెంట్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ సర్వీస్ని క్రమబద్ధీకరణ చేయాలని చెప్పి, గెస్ట్ లెక్చరర్స్కి మినిమం టైం స్కేల్ ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలలోనూ కళాశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకి, అధ్యాపకులకి కూడా ప్రభుత్వం నుంచి కొంత బడ్జెట్ని విడుదల చేసి ఒక ఇన్సూరెన్స్ పథకాన్ని, హెల్త్ కార్డును ఇచ్చి ఒక ప్రభుత్వ గుర్తింపు కార్డును కూడా ఇవ్వాలని చెప్పి అనేక సమస్యలు నా దృష్టికి రావడం జరిగింది. అంతేకాకుండా సమాజంలో నుండి అనేక వర్గాల సమస్యల మీద కూడా నేను శాసనమండలిలో లేవనెత్తుతాను. వాళ్ళ సమస్యల పరిష్కారాన్ని కూడా కృషి చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.